వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం పంచలింగాల జైల్ వైపుకు కదులుతోంది. కాసేపట్లో జైల్ వద్దకు చేరుకుంటారు. అక్రమ అరెస్టుకు గురై జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కలిసి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే అక్కడికి చాలా మంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు కొద్ది దూరంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అశేష ప్రజావాహిని ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలే అడుగడుగున కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పంచలింగాల జైలు దగ్గర మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. శివారెడ్డి, ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? దాదాపు ఉదయం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అడుగడుగునా కూడా ప్రజా స్వాగతం మధ్య ఈ ప్రయాణం సాగుతూ ఉంది. చాలా వేగంగా రావాల్సిన చోటు కూడా 5 గంటలకు పైగానే సమయం తీసుకుందంటే ఊహించవచ్చు ఏ స్థాయిలో ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాన్ని. ప్రస్తుతం జైలు దగ్గర ఎట్లాంటి వాతావరణం ఉంది? విధించిన ఆంక్షల పట్ల వైసీపీ నేతలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? పోలీసుల ఆంక్షలన్నీ టీడీపీ కూటమి నేతల కన్సర్న్లోనే జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా చర్చిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వేలాది మంది ఉదయం నుంచి వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకోవడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని అడ్డుకోవాలన్న కుట్ర అయితే జరిగింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున వాహనాల్ని వదిలేసి రోడ్లపైకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఈ ఉదయం నుంచి ఇప్పటిదాకా కర్నూలు నగరం అంతా జనమే జనం అన్నట్లుగా సాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకి కర్నూలు జిల్లా ఓరవకల్లుకు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే, అంటే విజువల్స్లో కూడా లైవ్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా జైలుకు చేరుకుంటున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఎందుకంటే జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చారు ఆయన. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా విరూపాక్షిని అనేక ఇబ్బందులు గురి చేసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో ఒక కార్యకర్త, ఎవరైతే చిప్పగిరి మండలానికి సంబంధించిన గిరి అనే కార్యకర్త, తనకు ప్రాణాపాయం ఉంది, టీడీపీ నేతలు పదే పదే బెదిరిస్తూ ఉన్నారని చెప్పడంతో వారి ఇంటికి వెళ్ళారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఆ నేపథ్యంలో టీడీపీ నేతలు ఒకసారిగా విరూపాక్షి అదేవిధంగా ఆయన అనుచరులపైన పెద్ద ఎత్తున దాడి చేసిన నేపథ్యంలో నిందితులపైన, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఏకంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అదేవిధంగా ఆయన వర్గీయులపైన కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున విరూపాక్షి సోదరుడు శ్రీరాములు కూడా హత్యాయత్నం జరిగినప్పటికీ ఎక్కడా కూడా కఠిన చర్యలు తీసుకోవడం మాత్రం కర్నూలు జిల్లా పోలీసులు విఫలమయ్యారు. ఈ మొత్తం పరిణామాలన్నిటిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కర్నూలుకి ఈ ఉదయం 11 గంటలకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓరవకల్ నుంచి అనంతపురం జిల్లా జైలు దాకా దాదాపుగా కొన్ని గంటల పాటు ప్రయాణించి ఇక్కడ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ప్రతి చోటికి పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చిన నేపథ్యంలో పర్యటన ఆలస్యమైంది. మరి కాసేపట్లోనే కర్నూలు జిల్లా జైల్లోకి వెళ్ళి ములాఖతు ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించున్నారు. అనంతరం విరూపాక్షిని పరామర్శించిన అనంతరం నేరుగా బయటికి వచ్చి మీడియాకు అడ్రస్ చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న రెడ్ బుక్ పరిపాలన కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ నీచ సంస్కృతికి తెరలేపిన విధానాన్ని కావచ్చు, మొత్తం ఎండగట్టే ప్రయత్నం అయితే మరి కాసేపట్లో చేయనున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. దాదాపుగా కొన్ని గంటల పాటు, ఎందుకంటే ఓరవకల్ నుంచి జిల్లా జైలు కర్నూలు జిల్లా జైలు దాకా దాదాపు 35 నుంచి 38 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కేవలం ఒక అరగంట 40 మినిట్స్లోనే రావచ్చు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలైతే బ్రహ్మరథం పట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే. రైట్, పంచలింగాల జైలుకి చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం జైలు లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ అయ్యేందుకు లోపలికి వెళుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జైలు అధికారులు దగ్గరుండి తీసుకువెళుతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో విధించినటువంటి ఆంక్షల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి. బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఆంక్షలు విధించినా, 30 యాక్ట్ ఉందని భయపెట్టినా కూడా ఎక్కడ ప్రజలు వెనక్కి తగ్గలేదు. తమ అభిమాన నేతను చూసేందుకు ఈ ఆంక్షలేవి కూడా అడ్డు రావు అన్న విషయాన్ని మరోసారి నిరూపించిన పరిస్థితి. ఉదయం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు పంచలింగాల జైలుకు వచ్చే వరకు కూడా అడుగడుగునా కూడా జన స్వాగతం కనిపించిన దృశ్యాలే సర్వత్రా కనిపించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా పరామర్శిస్తున్న పరిస్థితి. వివరాలు ఏదైతే ఇటీవల కాలంలో ఆలూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన కుటుంబ సభ్యులపైన జరుగుతున్నటువంటి రాజకీయ కక్ష సాధించే చర్యలు, వేధింపులపైన పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లారు. ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షితో కలిసిన పరిస్థితి, ఆయన్ను పరామర్శించిన పరిస్థితి కనిపిస్తోంది.
ఉదయం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అత్యంత జనసందోహం మధ్య జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అన్ని విధాలుగా ఏదైతే వేరొకరు ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 1000 మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చినట్లు కనిపిస్తోంది. రాకు ఘాటన్ కావచ్చు, నన్నూరు, అదేవిధంగా టోల్ ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, బల్లా, సంతోష్ నగర్, వీటితో పాటు కొద్దిసేపటి కిందట జిల్లా జైలుకు చేరుకున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. వాస్తవానికైతే రెడ్ బుక్ పరిపాలన ఏదైతే మంత్రి నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలో భాగంగా రెడ్ బుక్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో కూడా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులపైన రెడ్ బుక్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ కేసులతో వేధిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఒక కార్యకర్త తనకు ప్రాణాపాయం ఉందని విరూపాక్షకి, అదేవిధంగా ఎమ్మెల్యే విరూపాక్షి భరోసాతో అండగా నిలిచేందుకు వెళ్ళిన నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ గూండాలు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత పరస్పరం ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో వాటికి సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్ష పైన మాత్రమే అక్రమ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఇష్యూలో ఏదైతే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ టీడీపీ నేతల పైన మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక టీడీపీ ముఖ్య నేతల పాత్ర ఉంది. వారు కేవలం ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గంలో పట్టు సాధిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులతో వేధిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అందుకే ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఓరవకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి కిందటే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇక్కడ ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిశారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా చాలా మంది పబ్లిక్ అయితే గ్యాదర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా వచ్చారు. అదేవిధంగా టీడీపీ కూటమి పాలన అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా వైఎస్ జగన్మోహన్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ముందుకు తరలి వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తుంది. అందుకే ఈ ఉదయం నుంచి కర్నూలు నగరంలో జనమే జనం అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒకటే, టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేసే తీరిక లేదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అమలు చేయడం లేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపులకు మాత్రమే రెడ్ బుక్ ను తీసుకొచ్చింది ముందుకి. ఆ రెడ్ బుక్ లో భాగంగానే జిల్లాల వారీగా, కాన్స్టిట్యూన్సీల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల పైన, అదేవిధంగా కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా అక్రమ కేసులతో వేధిస్తున్న వాతావరణం కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. అందుకే వీటన్నిటిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, శాంతియుతంగా నిరసన ద్వారా ఎదుర్కొంటాం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూనే ముందుకు సాగుతామని ప్రజలు కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అందుకే పెద్ద సంఖ్యలో ఒకవైపున ప్రజాస్వామిక వాదులు కావచ్చు, లేకపోతే ఎవరైతే హింసను వ్యతిరేకిస్తారో, ఎవరైతే టీడీపీ కూటమి పరిపాలన వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే టీడీపీ కూటమి అమలు చేస్తున్న రెడ్ బుక్ ని వ్యతిరేకిస్తున్నారో వారంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వేల సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి తమ మద్దతును తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ ఉదయం కర్నూలు జిల్లా ఓరవకల్ ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో పబ్లిక్ అయితే గ్యాదర్ అయ్యారు. ప్రజలైతే స్వచ్ఛందంగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా